పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాం. ఈరోజు చిన్న ప్రార్థన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదువుచుండగా ప్రభువా, నీ వెలుగులో మేము దాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చదువుకుందాము ఈ సమయంలో. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన వాడెవడును కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడువకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులంగాను చేస్తివి గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్కకు కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్లయు శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమెన్.